ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలవంచినట్లయితే. మహాగణుడ, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, ఈ ఉదయకాలంలో నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ మాటను నేను ప్రభువుని శ్రద్ధగా ధ్యానించుచుండగా నేను ఆత్మ సంగముతో చెప్పు మాట చెవుగలవాడు వినుగా. కానీ వాక్య ప్రకారంగా నీ మాట ద్వారా మమ్మల్ని అందరినీ పోషించమని, నీ మాట ద్వారా మమ్మల్ని అందరినీ రక్షించమని, నీ మాటతో మమ్మల్ని అందరినీ సరిచేయమని సర్వోన్నతుడైన యేసయ్య పుణ్యనామంలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. నీవే సహాయం దయచేయమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నామా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట 130వ కీర్తనను మనం ధ్యానించుకుంటే, కీర్తనకారుడు ఈ యొక్క మొత్తం ఎంటైర్ యొక్క కీర్తనలో ఎంతో వేదనతో ఉండగా మాట్లాడుచున్న మాటలు ఇవన్నీ కూడా. అతడు అగాధ స్థలములో నుండి ప్రార్థిస్తున్నాడట. ఏమని? మనుషులు నాకు ఎవ్వరూ సహాయము చేయని స్థితిలో ఉన్నాను ప్రభువా, నా ప్రార్థనను నువ్వు ఆలకించు ప్రభువా అని ఎంతగానో దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు కీర్తనకారుడు. నా అర్థధ్వని విను ప్రభువా అని వేదనతో మాట్లాడుచున్నాడు. నీ చెవి యొగ్గి నా అర్థధ్వని విను అని ప్రభుని వేడుకుంటున్నాడు. ఈ కీర్తనలో మనకు కనిపించేది ఏంటంటే, బాధ కనిపిస్తుంది. అలాగే దేవుని మీద ఎలా ఆధారపడాలో కూడా కనిపిస్తుంది. అంతేకాదు దేవునికి ఎలా దగ్గర అవ్వాలో అనేది కూడా మనకి ఈ కీర్తనలో మనకి కనిపిస్తుంది. ఇక్కడ కీర్తనకారుడు ప్రార్థిస్తున్నాడు. ఏమని? ప్రార్థన చేస్తున్నాడు. అతని యొక్క ప్రార్థన దేవుడు అక్కడ అంగీకరించిన స్థితిలో ఉన్నాడో ఏమో తెలియదు, కానీ ఆయన బాధలో ఉన్నట్టు కనబడుతుంది. ఆయన అక్కడ అతని ప్రార్థన ఎలా మార్చుకున్నాడట? మొరగా మార్చుకున్నాడట. ప్రార్థన ఎప్పుడు మొరగా మారుతుందండి అంటే, మనము దేవునికి ఎంత ప్రార్థించినప్పటికీ కూడా, మనకు సహాయం చేసే మనుషులు లేనప్పుడు కూడా, ఎవరో మనకి ఆదరించేవారు లేని టైంలో మనం దేవుడి మీద ఆధారపడతాం. దేవుడే మనల్ని నిరాకరించిన కనికరింపని స్థితిలో ఉన్నప్పుడు ఆ ప్రార్థన ఏమైపోతుందంటే కన్నీటి ప్రార్థనగా మారిపోతుంది. అయ్యో, నా ప్రార్థన వినేవారే లేరే, అయ్యా నువ్వు కూడా నా ప్రార్థన అంగీకరించట్లేదని ఆ కన్నీటి ప్రార్థన ఏమైపోతుందండి? మొరగా మారిపోతుంది, ఏడుపుగా మారిపోతుంది. అయ్యో, నీవే దిక్కనుకున్నాను అని హృదయాంతరంగంలో నుంచి బయటకు వస్తుంది ఏడుపు. దాన్నే మొర అంటారు, కన్నీటి ప్రార్థనని కూడా అంటారు. 145వ కీర్తన 18వ వచనంలో ఒక మాట ఉంటుంది. తనకు మొరపెట్టు వారందరికీనట, నిజముగా మొరపెట్టు వారందరికీ కూడా యెహోవా సమీపంగా ఉన్నాడు. నిజంగా ఎవరైతే మొరపెడుతున్నారో అండి, హృదయపూర్వకముగా వారి బాధను దేవుని సన్నిధిలో పెట్టి గోజాడుతున్నారో, నిజంగా మొరపెట్టు వారికి దేవుడు ఖచ్చితంగా వారి సమీపంగా ఉంటాడు. వారి ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. 102వ కీర్తన 17వ వచనంలో భక్తుడు అంటాడు, దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నావు. ఎవరైతే దిక్కులేని స్థితిలో నీవే దిక్కు ప్రభువా, నీవే నాకు సహాయము, ఈ లోకంలో ఎవరో కాదు అని దేవుని మీద అపారమైన విశ్వాసంతో ఉండి ప్రార్థిస్తారో వారి ప్రార్థన వైపు దేవుడు తిరిగి ఉన్నాడట. మనం ఎప్పుడు అగాధ స్థలంలో ఎందుకు చేరతామండి? ఎందుకు మన దిక్కులేని స్థితిలోనికి వెళ్ళిపోతాము అంటే, మనం పాపములో చిక్కుకున్నప్పుడు, ఆ పాపము నుంచి మనం బయటికి రానప్పుడు, ఆ పాపము నుండి మనము ఈ విముక్తి కలగనప్పుడు అగాధ స్థలము మనల్ని కమ్మి ఉంటుంది. అప్పుడు వరకు మనకి దేవుడు గుర్తురాడు. ఎప్పుడైతే మనకు అన్ని దారులు మూసిపోతాయో అప్పుడు గుర్తుకొస్తాడు. చాలామంది కూడా అంతే కదండి. అన్నీ బాగున్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు, ఇష్టం వచ్చినట్లు తిరుగుతారు. దారులన్నీ మూసిపోయినప్పుడు, ఇక దిక్కులేని స్థితిలో మనుషులు విడిచిపెట్టినప్పుడు, దేవుడు విడిచిపెట్టినప్పుడు, అప్పుడు వారు మరణ పడక మీద ఉండి దేవుణ్ణి వేడుకుంటారు. అయ్యా నన్ను క్షమించు ప్రభు అని. దాన్నే అంటారు డెత్ బెడ్ రిపెంటెంట్ అంటారు.
మరణ పడక మీద నుంచి పశ్చాత్తాపడే ప్రార్థన. కనీసం అప్పుడైనా దేవుణ్ణి తెలుసుకుంటే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మన దేవుడు ప్రేమగల దేవుడు. కనీసం ఆ సమయంలోనే సరే నువ్వు దేవుడిని తెలుసుకొని నీ పాపం నుంచి వెనక్కి వచ్చావు. మన దేవుడు ఎలాంటి వాడండి? ప్రేమగల దేవుడు. ఆయన క్షమించే దేవుడు. ఆయన యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆయన ఆదరించే దేవుడు. ఆయన హృదయములను బాగుగా ఎరిగిన దేవుడు. ఇన్ని మన కోసం తెలిసిన యేసయ్య దగ్గర మనం ఎలా ఉండాలంటే, మన మాట ఎలా ఉండాలంటే, మన తీరు ఎలా ఉండాలంటే, అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, పౌలు ముందు దేవునికి వ్యతిరేకుగా ఉన్నాడు, హింసకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభువుని పూర్తిగా తెలుసుకున్నాడో ప్రభు కొరకు అతడు హతసాక్షి అవడానికి కూడా సిద్ధమైపోయాడు, హతసాక్షి అయిపోయాడు కూడా. అతను అన్న మాట, పౌలు భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. అటువంటి విధమైన మాట నీ నుండి నా నుండి రావాలి. అంటే బ్రతికినా మనం యేసయ్యతోనే, చనిపోయినా యేసయ్యతోనే ఉంటాననే విధంగా మన మాట ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, అట్లా మనం జీవించాలి. ఎలా జీవించాలంటే, ఒక కావలి కాచుకునేవాడు, ఇక్కడే ఉంది కదా వాక్యంలో 131 కీర్తనలో, ఒక కావలి కాచుకునేవాడు అంటే ఒక వాచ్మెన్. అతడు రాత్రంతా డ్యూటీ చేస్తాడు. రాత్రంతా డ్యూటీ చేసి ప్రతి గంటకి కూడా అతడు వాచ్ని చూసుకుంటాడు. ఎందుకు? ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు ఉదయం అవుతుందా, ఎప్పుడు ఈ యొక్క డ్యూటీని నేను కంప్లీట్ చేసుకుంటానా, ఎప్పుడు నా ఫ్యామిలీతో కలుస్తానా, ఎప్పుడు వెళ్ళి హాయిగా నిద్రపోతానా అని ఎంతగా ఉదయం కొరకు వేచి ఉంటాడో, మనం ఎలా ఉండాలంటే దానికి మించి దేవుని మీద మనం అంతగా ఆయన మీద ఆధారపడాలి. నన్ను పోషిస్తున్న నా యేసయ్యపై నేను గురి కలిగి ఉన్నాను, సమస్తము నా యేసయ్యే అని, ఆయన యొద్ద నాకు కృప దొరుకుతుందని ఎంతో విశ్వాసంతో, ప్రగాఢమైన విశ్వాసంతో, ప్రార్థన పూర్వకముగా మనము ఎదురు చూడాలి దేవుని కొరకు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అప్పుడే మనకు సంపూర్ణ విమోచన దొరుకుతుంది. అప్పుడు నీవు నేను అనవలసిన మాట ఏంటంటే, మనం ఏ అగాధ స్థలములో ఉన్నామో, ఏ పాపములో ఉన్నామో, ఏ బంధములో ఉన్నామో, ఏ బందీలో ఉన్నామో, ఏ అపవిత్రతతో ఉన్నామో, ఏ అనారోగ్యంతో ఉన్నామో, ఏ అప్పులతో ఉన్నామో మనం మాట్లాడాలి. ఏమనంటే, నా దేవుడు ఈ స్థితి నుండి, అంటే ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి నుంచి, ఈ యొక్క అగాధ స్థలము నుండి లేపుతాడని మనం విశ్వాసంతో ఎదురు చూడాలి. ఎదురు చూసే ముందుగా నీవు నేను ఏమన్నారంటే, ప్రభుతో నీ పాపములు నా పాపములు అన్నిటిని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడే మనకు సంపూర్ణమైన విమోచన ఆయన వద్ద నుంచి దొరుకుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి నిన్ను నువ్వుగా చెక్ చేసుకో. నీవు ఎలాగున్నావు? నీ హృదయమును పరిశీలన చేయి. ఒక్కసారి చెక్ చేసుకో. నిన్ను నువ్వుగా ఒక్కసారి తొంగు చూసుకో. అది నీకు నీ దేవునికి మధ్య జరుగుచున్న యథార్థ సంఘటన. పరిపూర్ణమైన దేవునికి మనం పరిపూర్ణంగా మనల్ని మనం సమర్పించుకోవాలి. మన హృదయాన్ని ఏ దోషము మనలో లేకుండా ప్రభువుకు చూపించుకునే యథార్థ సంఘటన. దాన్ని బట్టే నీకు కృప దొరుకుతుంది. హృదయాంతరంగ స్థితిని బట్టే ఏమైనా, అది మేలైనా అది కీడైనా నిన్ను బట్టే ఉంటుంది. ఒక్కసారి నీవు ఎలాగున్నావు ఒక్కసారి చెక్ చేసుకున్న ప్రియ సహోదరి సహోదరుడా. ఏది ఏమైనప్పటికీ కూడా సమస్తము అన్ని పాపములు చేసిన వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు యొద్ద నువ్వు ప్రాధేయపడి పశ్చాత్తాపడితే ఇప్పుడైనా సరే దేవుడు నిన్ను క్షమించే దేవుడు. మన దేవుడు ప్రేమగల దేవుడు, మన దేవుడు క్షమించే దేవుడు, మన దేవుడు ఆదరించే దేవుడు. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన ఉంది. కనుక ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొంది నీ పాపములన్నీ విడిచిపెట్టి ప్రభు యొద్ద సరెండర్ అవుతే ఇప్పుడే నిన్ను నన్ను మనందరిని కూడా దేవుడు క్షమించి ఆయన ప్రియ కుమారుడిగా, ఆయన ప్రియ కుమార్తెగా మనకు ఆయన ఇచ్చే గొప్ప హానర్ను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఒక తండ్రిగా ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు,
ప్రేమించే దేవుడు. ఈ కొద్ది మాటలు మనందరి జీవితంలో ప్రభు నెరవేర్చి ఆయన ప్రియబిడ్డలుగా మనల్ని తీర్చిదిద్దునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.